హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మాతృదేవో భవ అని లోకంలో అమ్మయే దైవము అని. అప్పుడు దైవం ఎవరు? అమ్మ. అమ్మ దైవమైతే దైవం అమ్మవదా? అందుకే దైవాన్ని అమ్మ స్వరూపంగా భావన చేయడం అనేటటువంటి ఆరాధనా విధానం వచ్చింది. ఈ లోకంలో మొట్టమొదట తిరుగాడేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం తల్లి. అందుకే శృతిమాత మొట్టమొదటి నమస్కారం తల్లికి చేయించింది. కానీ దానికి ఒక చిన్న పరిమితి ఉంటుంది. ఆమె తన కడుపున పుట్టిన బిడ్డలకు తల్లి, కానీ తన ఎదురింట్లో వాళ్ళ పిల్లలకి తల్లి కాదు. ఎందుకని అంటే అక్కడికి వచ్చేటప్పటికి చిన్న సంకుచితత్వం ఉంటుంది. నా బిడ్డలు అన్న స్వార్థం ఉంటుంది. ఎదురింటి వాళ్ళ బిడ్డలు అనేటప్పటికీ తన బిడ్డల మీద చూపించినంత ప్రేమ చూపించడం సాధ్యము అని చెప్పడం తేలిక కాదు కదా. కానీ కొందరు ఉంటారు, వారు భగవద్ అనుగ్రహం పొందినవారు. వారు సమాజానికి అంతటికీ కూడా తల్లిగా నిలబడగలిగినటువంటి విశాల హృదయాన్ని, ఆర్ద్రతని పెంచుకుంటారు. ఆ కోవకి చెందినటువంటి మహామనీషి మాతాజీ. అందుకే ఆవిడ అందరికీ తల్లి స్థానంలో నిలబడి ఆ ప్రేమతో చూస్తూ ఉంటారు. ఆ కళ్ళద్దాలతో అందరినీ తన బిడ్డల్లా చూస్తూ ఉంటారు. అమ్మకుండే లక్షణం ఏమిటంటే, పిల్లాడు చీమిడి ముక్కుతో ఉన్నా, ఒళ్ళంతా తిన్నాన్నం మీద పోసేసుకున్నా, ఎంత దుమ్ము ధూళి కొట్టేసి ఉన్నా నా బంగారు కొండ అంటుంది. వాడు బంగారు కొండ ఏమిటి? వాడు బొగ్గుల కొండలా ఉంటాడు. వాడికి ఒళ్ళంతా మలినం, మాట్లాడడం రాదు, శౌచం లేదు, కనీసం మంచినీళ్ళు తాగడం కూడా సక్రమంగా రానివాడు. అటువంటి వాడిని పట్టుకుని బంగారు కొండ అంటుంది. అమ్మ దృష్టిలో పిల్లాడు బంగారు కొండలాగే కనపడతాడు. ఆ అమ్మతనం ఉందనుకోండి, అమ్మతనం ఉంటే అందరూ బంగారు కొండలాగే కనపడతారు. కానీ నిజంగా వాడు బంగారు కొండ అని అడగకూడదు. వాడు బంగారు కొండ కాడని అందరికీ తెలుసు. కానీ అమ్మతనం బంగారు కొండలా కనపడేటట్టు చేస్తుంది. అది అమ్మ హృదయం. నేనంత గొప్పవాళ్ళ కనపడితే అది ఆవిడ మాతృ హృదయం. నన్ను బంగారు కొండ అంటే నేను బంగారు కొండ ఏమిటి? పసిపిల్లాడిని అంటే ఎంతో, నన్ను అంతే అంతే. నేను పరమసామాన్యుణ్ణి. కానీ అది ఆవిడ మాతృత్వం. నన్నే కాదు, మీ అందరిలోనూ బంగారు కొండల్ని చూడగలగడం ఆవిడ యొక్క గొప్పతనం. అంత విశాల హృదయం ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ, ధర్మము అనేటటువంటిది అవతల వారి వలన ప్రభావితము కాదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం ఎవరి ముందు నిలబడ్డామో వారికి తగినటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుని లేరనుకోండి, అప్పుడు యువతల వారి యొక్క ధర్మము మారదు. యువతల వారి యొక్క ధర్మము అలాగే ఉంటుంది. మా నాన్నగారు నన్ను సరిగ్గా చూశారా లేదా ఆ ప్రశ్న ఉదయించింది.